రాజశేఖర రెడ్డి గారి మీద ఏంటంటే ఒక రకమైన మనకి తెలియకుండానే ఒక వ్యక్తి మీద ఒక రకమైన అభిమానం ఉంటుంది. హీరోయిజం ఆయన యొక్క ఇది మీద, అంతే తప్ప నాకు పెద్దగా ఇది లేదు. నేను వెళ్ళాల 2006లోనే వెళ్ళాల్సింది. అప్పుడు సో కాంగ్రెస్ పార్టీ వాసన అయితే లేదు మీలో. వస్తా, మా బాబాయి మా పెదనాన్నగారు వీళ్ళు కాంగ్రెస్, నేను ఇందులో ఆర్ఎస్ఎస్లో ఉన్నానని బాగా తిట్టుకునేవాళ్ళు. నన్ను మా ఫాదర్ తోటి చాలా గొడవలు కూడా ఉండేవి నాకు. మా గుంటూరులో చాలామందికి తెలుసు, నా ఏజ్ వీళ్ళందరికీ కూడాను. కానీ నేను 2013లో ఫస్ట్ టైం, ఇవాళ ఒక్క నిమిషమే చెప్తా మీకు, 2013లో నేను గుంటూరు విజయవాడకి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి పోటీ చేశాను. చేసినప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను, ఎట్లయినా జగన్ గారి యొక్క సపోర్ట్ తోటి నిలబడాలి అని కోరిక. కానీ మనకేమైనా డైరెక్ట్ యాక్సెస్ లేక సోమయాజులు గారి దగ్గరికి వెళ్ళాం. పాపం ఆయన నా కోసం బాగా ట్రై చేశాడు, పెద్ద ఆయన లేరు ఇవాళ. కానీ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ పోయి నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నా క్లయింట్ కమ్ ఫ్రెండ్ ఒక ఆయనతో వెళ్ళి కలిస్తే, మేము పోటీ చేయమండి ఎందుకంటే 14 ఎలక్షన్స్, రెండోది గ్రాడ్యుయేట్ వీటికి మాకు ఇది లేదు అని చెప్పారు. సరే ఏదో పోటీ చేశాను, సరే ఓడిపోయాము, అది అయిపోయింది. ఓడిపోయిన తర్వాత ఎప్పుడు జగన్ గారి గురించి ఎందుకంటే హీరోయిజం అనేది ఎందుకు అడుగుతున్నాడు, 2011లో బయటకు వచ్చాడు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి నిలబడ్డాడు కదా, మనకి నచ్చింది అది. ఇప్పుడు ఇక్కడ పర్సనల్ కనెక్షన్ ఇందాక చెప్పా, పీపుల్ తోటి కనెక్ట్ అవుతున్నాడు అనేది. అందుకే నాతో ఎందుకు కనెక్ట్ అయ్యాడంటే, ఎస్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు, నిలబడ్డాడు, గెలిచాడు, 5 లక్షల ఓట్ల మెజారిటీ, అది మనకు ఒక ఇన్స్పిరేషన్. ఎస్ అట్లుండాలి నాయకుడు అంటే అనేది ఇన్స్పిరేషన్. అంతే తప్ప ఆయన ఏదో మనల్ని పిలుస్తాడు, ఇది చేస్తాడు, ఇవన్నీ మనకు తెలియదు. అయితే అక్కడికి వచ్చేసరికి ఏమైందంటే 2014లో అన్ఎక్స్పెక్టెడ్గా నేను పోయి దీంట్లో కూర్చున్నా. కాంగ్రెస్లో ఫ్రెండ్స్ ఉన్నారు కదా మన వాళ్ళు ఏమన్నారంటే వచ్చి ఎలక్షన్స్ అంటే, నాకు ఐడియా ఏంటంటే జగన్ గారు ఏం చేస్తుంది 2014 ఎలక్షన్స్ తిరుగుతుందని నేను కూర్చున్నా, అంతే తప్ప నాకేం లేదు. అదో ఎలక్షన్ సెల్ ఇచ్చారు, కూర్చున్నా. అప్పుడు మీరు నాకు గుర్తున్నంత వరకు నేమాన్ భాస్కర్ గారు, మీరందరూ అదేదో ఛానల్లో ఉండేవారు, అదే ఛానల్ ఎక్స్ప్రెస్ టీవీలో ఉండేవారు. ఈ నేమాన్ భాస్కర్ గారు మా ఆఫీస్కి ఫోన్ చేసి కాంగ్రెస్ నుంచి ఎవరోడని పంపించమన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ వద్దంటే వద్దన్నా, కానీ పంపించారు. నాకు బాగా గుర్తుంటే ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది మీరే, నాకు గుర్తుంది కదా. నేమాన్ భాస్కర్ వచ్చాడు. నేమాన్ భాస్కర్ గారు వచ్చేసి లేదు రమ్మనమంటే ఎంబడబడితే వచ్చా, కూర్చున్నా, ఏదో కాంగ్రెసే కదా అని మాట్లాడా. ఆ మాట్లాడటం ఎంతవరకు వెళ్ళిందంటే కాంగ్రెస్ వాయిస్ శర్మ వాయిస్ అన్నట్టు వెళ్ళిపోయింది. అంతే వెళ్ళిపోయింది. అయితే మా ఫాదర్ ఆనందంగా ఉన్నారు బికాస్ ఇది. అయితే అన్నిటికంటే జరిగింది ఏంటంటే, మా ఫాదరు 2014లో చనిపోయిన తర్వాత రఘువీరారెడ్డి గారు మా ఇంటికి వచ్చాడు. దట్ డే ఐ ఫెల్ట్ హీ హాస్ గివెన్ ఎ రెస్పెక్ట్ టు మై ఫాదర్ యాజ్ అ కాంగ్రెస్లో ఉన్న దానికి. ఒక కాంగ్రెస్ ప్రెసిడెంట్ వచ్చాడంటే ఒక చిన్న ఇది వచ్చింది. ఈయన నన్ను వదిలిపెట్టకుండా తీసుకెళ్ళి భుజం మీద చేసి మీరు చెప్పినట్టుగా కూర్చోబెట్టి కాంగ్రెస్ పెట్టి ఉమన్ చాందీ గారితో పరిచయం అయ్యారు. ఆయనతో 2 ఏళ్ళు తిరిగా, ఎక్సలెంట్ ఇది. అయితే ఎప్పుడూ కూడా సాక్షి దాంట్లో కానీ ఎక్కడైనా సరే జగన్ గురించి మాట్లాడేవాడిని. కానీ ఎంత మాట్లాడినా, నా మీద ఎన్ని కంప్లైంట్స్ వచ్చినా, మా రఘువీరారెడ్డి గారు కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా నవ్వేవారే తప్ప, అన్న సాక్షిలో మనవాడే కూర్చునేది స్టార్టింగ్ కాంగ్రెస్ ఉంటుంది, ఎండింగ్ జగన్ ఉంటుంది అని ఎన్ని చెప్పినా, నా మీద ఎన్ని కంప్లైంట్స్ వచ్చినా నవ్వేసి ఊరికినేవాడు రఘువీరారెడ్డి గారు, ఏమనేవాళ్ళు కాదు. సో ఒక్కనే షార్ట్ చేసి ఆ రకంగా వచ్చిన తర్వాత నేను 2019లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి, అంటే వాళ్ళు ఏదో వద్దన్నారు టీవీలకి, మానేసిన తర్వాత యాక్చువల్లీ ఐ వాంట్ టు కెప్ క్వైట్, ఇంకా మనకి అనవసరం అని చెప్పి నేను ఏదో రష్యా పోయి మళ్ళీ మన వేరే ఇది వెళ్దాం అనుకున్నా. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ నాకు ఉన్నది ఇప్పుడు చెప్తున్నా, ఒక్క నిమిషం చెప్పేస్తున్నా. నేను మళ్ళీ మా గుంటూరులో ఉపాధ్యాయ ఎన్నికల ఎమ్మెల్సీది వచ్చింది. మళ్ళీ నాకు అది గోలా, మాకు అదేదో ఎన్నికలు పోటీ చేద్దాము అని పోయి మాట్లాడితే మన జీవీడీ గారు, సజ్జల గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు ఏమన్నారంటే, సజ్జల గారు పార్టీలో చేరు, ఇది అవ్వకపోవచ్చు, అది ఇది అన్నారు. ఆయన ముందే చేరేసారు, అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వచ్చేసారు తప్ప. అయితే ఇక్కడ నేను జగన్ గారి మీద ఉన్న అభిమానం, నాకు ఐ లైక్ హిమ్, ఎందుకంటే అది కావాలి. ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు. ఇంకొకటే చివరిగా చెప్పాలి, ఇవాళ మన పార్టీలో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు మాట్లాడే అప్పుల గురించి ఎంత దారుణం అంటే తప్పది. నువ్వు అప్పు చేసే దేనికోసం చేస్తున్నావు? సంక్షేమం కోసం. సంక్షేమము ప్లస్ అభివృద్ధి కోసం. నువ్వు ఆస్తులు ఇచ్చేస్తున్నావు. ఇవాళ పోర్ట్స్ కట్టినా లేకపోతే హాస్పిటల్ కట్టినా ఇవన్నీ నీకు అసెట్ క్రియేషనే కదా. అదే కదా మనం చెప్పేది. బ్యాంకులో లోన్ తీసుకున్నా, ఒక ఇండస్ట్రీ పెట్టా, ఆ ఇండస్ట్రీతో పాటు పక్కన ఉన్నటువంటి వాళ్ళకి నేను క్వార్టర్స్ కట్టించా, ఇట్స్ డెవలప్మెంటే. దాన్ని కూడా చప్పుడుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువయ్యి మనం ఎట్లయినా సరే ఇంకా ఈ ఎలక్షన్ బాగా జగన్ గారికి, ఆయన ఏదో అంటారే ఉడతా బత్తి, సో ఉడతా బత్తి కింద అదేదో ఉడతా ఇదిలాగా మనం చేస్తున్నాం, అంతే తప్ప కాంగ్రెస్ అంటే గౌరవం. కాంగ్రెస్ అంటే నాకు గౌరవం ఉంది, ఇప్పుడు గౌరవం ఉంది. ఒకప్పుడు నేను వ్యతిరేకమే 100%. ఇప్పుడు గౌరవం ఉంది, ఎందుకంటే కాంగ్రెస్ వల్లే నేను
అసలు ఒక స్టేజ్కి వచ్చి ఆగలిగాను, ఒక ఎక్స్పోజర్ వచ్చింది, ఎలివేట్ అయ్యాను. ఈ రోజు కూడా కాంగ్రెస్లో వాయిస్ అనేటువంటిది అసలు నేనే ఆశ్చర్యపోయాను. అది అన్ఎక్స్పెక్టెడ్గా ఇవాళ మీరు, నేమాన్ భాస్కర్, మన రమణ ఉన్నట్టున్నాడు, ఇప్పుడు హెచ్ఎంటీలో ఉన్నట్టున్నాడు. మీరు ముగ్గురే ఆ రోజున మీరే ఫస్ట్ ఇది చేశారు, తర్వాత రమణ కూడా చేసినట్టున్నాను. అసలు నిజంగా మీరు పిలవచ్చి ఆ ఎక్స్ప్రెస్ టీవీ రాకపోతే నేను టీవీలోకి వచ్చేవాడిని కాదు అసలు. భాస్కర్ కానీ మీరు పిలవకపోతే. ఇప్పుడు వై నాట్ 175 అన్నారు, ఫైనల్గా అడుగుతా. 175లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్ని వస్తాయనుకుంటున్నారు? వాళ్ళే చెప్తున్నారు 175 గెలుస్తాడు అని. ఎందుకంటే 175కి ఈయనకి దగ్గర క్యాండిడేట్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ 150లో తీసో పెట్టో మార్చో ఏదో చేస్తున్నారు కదా. నాకు 175 అనే లిస్టు ఇచ్చేసేమన్నట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇవ్వట్లా. అక్కడ ఆయన వద్దన్న వాళ్ళని ఎవరైనా తీసుకుందామో అని అనుకుంటున్నాడు అంటున్నాను. నేను ఒక్కటే చెప్తున్నాను సార్, శత్రువులందరూ ఎప్పుడు ఏకమవుతారు? స్ట్రాంగ్ అయితే. అవును, నేను స్ట్రాంగ్ ఉన్నానంటే బలహీనులు అయినటువంటి శత్రువులందరూ ఏకమవుతారు, అంతే తప్ప లేకపోతే ఏమవుతారు? ఇవాళ వాళ్ళందరూ ఏకం అవుతున్నారు. 14 ఏళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు సామాన్యం కాదు సార్. ఆయన మనం ఏమి ఇది చేయట్లా. భగవంతుడు అందరికీ అవకాశాలు ఇచ్చినట్టుగా ఆయన ఒక రకమైనటువంటి పొలిటికల్ ఇది చేశాడు. మనం ఇవాళ వెన్నుపోటు పొడిచి ఇవన్నీ చేసినా ఒక శకం అది అయిపోయింది. ఇవాళ చంద్రబాబు గారి శకం అయిపోయింది. ఇది జగన్ శకం. దిస్ ఇస్ జగన్స్ దాన్ని ఏమనాలి ఎరా. ఎందుకంటే అభివృద్ధి అంటే ఇట్లా చేస్తా, అప్పులు చేస్తావా కాదు. నువ్వు ఇల్లు కట్టు, స్కూల్స్ కట్టు, ఆసుపత్రులు కట్టు, పోర్ట్స్ కట్టు, ఎయిర్పోర్ట్స్ కట్టు, తర్వాత ఇవన్నీ చేయి. ఇవి మాకు కావాలి ఇవాళ. అప్పుడే మీకు వస్తుంది, దేశం మొత్తం వస్తుంది. 110 120కి అయిపోతుందని ఫీల్ అవుతున్నారు అంతా. నేను ఒకటే, ఇప్పుడు ఇవాళ నెంబర్ గురించి కూడా ఇంకెక్కువ మాట్లాడక్కర్లేదు. అవును, ఇంకా 3 months ఉంది కాబట్టి మామూలుగా అసలు ఒకటి మాత్రం నిజం, నాకున్నంత వరకు 151కి 1, 2 అన్న పెరగాల్సిందే తప్ప తగ్గేది ఏం లేదు. నువ్వు 175కి 175 వస్తాయా అంటే ఆయన చేస్తున్నది అదే. నాకు 175 కావాలి అంటున్నాడు. కానీ ఒకటి మాత్రం ఏంటంటే, ప్రజాస్వామ్యంలో అయినా సరే మంచి ప్రతిపక్షం ఉండాలి. అది దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లేదు. ఓకే, అందుకని జగన్ ఎరా అదేనా, జగన్ ఎరా. అందుకనే ఆంధ్ర విన్స్ అంటే జగన్ విన్స్, ఆంధ్రప్రదేశ్ గెలవాలి అంటే జగన్ గెలవాలి.